దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అందరూ ఎదురు చూస్తున్నట్టుగా గ్రేస్ మార్కుల వల్ల చాలామందికి 200 మార్కులు వచ్చినా సరే వాళ్ళు 600కు పోవడం జరిగింది. 350 మార్కులు వచ్చినా సరే వాడు 720కి పోవడం కూడా జరిగింది. కాబట్టి ఈవెన్ గ్రేస్ మార్కుల వల్ల అంటే ఎటువంటి కృషి లేకుండా కేవలం టైం అనే ఫ్యాక్టర్తో గ్రేస్ మార్కులతో 720కి 720 వచ్చిన 6 స్టూడెంట్స్ ఉన్నారు. అంతేకాకుండా 715 కానీ 700 వచ్చిన స్టూడెంట్స్ దాదాపుగా 1500 ఉండడం వల్ల 690 మార్కులు వచ్చినా సరే మనకి 4000 ర్యాంకుకు పోవాల్సి వచ్చింది. దానివల్ల ఎంతో కష్టపడి 6వ తరగతి నుంచి 6, 7, 8, 9, 10, 11, 12 7 సంవత్సరాలు కష్టపడి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ కష్టపడి వాళ్ళ ఒక ఎయిమ్స్ అనే టార్గెట్తో ఎంతో కష్టపడి చదివి 680 మార్కులు తెచ్చుకున్నా సరే ఎయిమ్స్ రాని సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రేస్ మార్కులు తీసిన వాళ్ళకి రీనీట్ పెట్టడం ద్వారా దాదాపుగా అందరికీ కూడా 1500 ర్యాంకులు ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలామందికి చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్కి మన ఆల్ ఇండియా కోటాలో కానీ ఎయిమ్స్లో కానీ మన తెలంగాణ ఆంధ్ర నుంచి కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళొక్కరికే కాదు, ఇది ఉపయోగం అనేది ఏ ఒక్కడు ముందుకు వెళ్ళినా సరే లాస్ట్లో ఉన్న వాడికి కూడా ఉపయోగం జరిగే అవకాశం ఉంది. సో కొంతమంది తెలంగాణ నుంచి కనీసం ఒక 50 ఈ లెక్కన కనీసం 50 మంది విద్యార్థులకైనా సరే ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళడం వల్ల లాస్ట్లో ఉన్న 50 మంది విద్యార్థులకి డెఫినెట్గా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశం కల్పించే సుప్రీంకోర్టు నుంచి డెసిషన్ రాకముందే ఈ గ్రేస్ మార్కులు అనే విధానాన్ని విత్డ్రా చేసుకొని వాళ్ళకి రీనీట్ పెట్టాలి అనే ఉద్దేశాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల చాలామందికి బెనిఫిట్ జరిగింది. కాబట్టి థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ టు ద సెంట్రల్ గవర్నమెంట్, హెల్త్ మినిస్ట్రీ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అలానే మనకి ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతుంది. దేని మీద అంటే పేపర్ లీకేజ్ అనేది మీద అనేది అది నిజమా కాదా అనేది తేల్చి దాంట్లో ఉన్న దోషుల్ని శిక్షించడం కానీ లేదా నీటి ద్వారా తీసేయడం ద్వారా మరికొంతమందికి కూడా అవకాశం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా కూడా ఆలోచించాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు 6 పోయినా సరే 720కి 720 వచ్చిన 67లో 6 పోతే మనకి ఇంకా 61 మందికి 720కి 720 వచ్చిన ఛాన్స్ ఉంది. కాబట్టి మరి మనకు ఉన్న ఎయిమ్స్ ఢిల్లీనే తీసుకుంటే ఉన్న సీట్లు 50 కాబట్టి మరి ఎవరికి దక్కాలి అంటే 1.1, 1.2, 1.3 అని చెప్పి ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇది ఎందువల్ల జరిగింది, ఇంతమందికి ఆ లాట్గా ఎందుకు జరిగింది అంటే దాదాపుగా 43-44 మంది విద్యార్థులకి ఫిజిక్స్ క్వశ్చన్లో మనకి మోడిఫై చేయడం వల్ల 44 మంది విద్యార్థులకి 720కి 720 వచ్చినాయి. కానీ ఒకటే స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫాల్స్ ఎలా అవుతుంది? ఏదైనా స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుంది, కానీ హౌ ఏ స్టేట్మెంట్ కెన్ బి ట్రూ అండ్ ఫాల్స్ ఇది అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే కొత్త ఎన్సీఆర్టీ బుక్ ప్రకారం మనకి ఫస్ట్ కీ వచ్చింది, దాని ప్రకారమే ఆ కీ ప్రకారమే మనకి కరెక్షన్ చేసి మళ్ళీ ర్యాంకుల్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా పాటించాల్సింది కొత్త ఎన్సీఆర్టీ బుక్ సిలబస్ మారింది అంటేనే అందరూ కొత్త ఎన్సీఆర్టీ ఫాలో అవుతారు. బట్ అందరూ కూడా ఎన్సీఆర్టీ ఫాలో అయినప్పుడు పాత ఎన్సీఆర్టీ ప్రకారం కీ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 2 years బ్యాక్ ఫిజిక్స్లో చాలా ఘోరమైన క్వశ్చన్ తప్పు ఇచ్చినా సరే దానికి యాడ్ మార్క్ ఇవ్వలేదు. మరి ఈసారి ఎందుకు ఇవ్వడం జరిగింది, ఏం పార్షాలిటీ జరిగింది, ఎన్టీఏ వాళ్ళు ఎందుకు చేశారు అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఆ ఫిజిక్స్లో కూడా దాన్ని విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలానే మన రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ ఫార్మేషన్ అయ్యి 10 years అయిపోయింది. కాబట్టి 15% 20 కాలేజీలో 15% మన ఆంధ్ర వాళ్ళకి కూడా కోటా ఉంది. కాబట్టి అది తీసేసి మన తెలంగాణ విద్యార్థులకి మన కాలేజీలు మన తెలంగాణ వాళ్ళకి కాబట్టి మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ మన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. కానీ ఇంకా డెసిషన్ అనేది రాలేదు. కాబట్టి ఆ 15% సీట్లను కూడా తెలంగాణ విద్యార్థులకి కేటాయించాలని చెప్పేసి మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ తరఫున మరి తెలంగాణ తరఫున కూడా అభ్యర్థిస్తున్నాను. అలానే లోకల్ ఏరియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ పుట్టింది ఇక్కడే, తర్వాత 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th 11th 12th చదివింది కూడా ఇక్కడే. ఏదో ఒక వాళ్ళ గ్యాప్లో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగ రీత్యా బయటకు పోవడం వల్ల చాలామంది విద్యార్థులకి లోకల్ ఏరియా అనేది తీసేస్తున్నారు. మరియు ఆధార్ కార్డు పేరెంట్ది ఇక్కడే ఉంటుంది, పేరెంట్స్ ఇద్దరిది ఇక్కడే ఉంటుంది, వాళ్ళది ఆధార్ కార్డు ఇక్కడే ఉంటుంది. మరి వాళ్ళు తెలంగాణ వాదులనే తెలంగాణ స్టూడెంట్స్ అయినప్పుడు మన లోకల్ ఏరియా ఎందుకు కల్పించవద్దు? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్కి కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కానీ లేదా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కానీ వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు అవుతున్నారు. మరి తెలంగాణ సీట్లు తీసుకోవడానికి తెలంగాణ వాళ్ళు కాకుండా ఎందుకు పోతున్నారు అనేది. కాబట్టి లోకల్ ఏరియా షరతులు అనేది మార్చవలసిందిగా కోరుతున్నాము. అండ్ దీనివల్ల మా దగ్గర 177 స్టూడెంట్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ నుంచి 177 మందికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారంగా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 177లో లాస్ట్గా వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా బిక్కు అనుకుంటూ ఇన్ని రోజులు గడిపారు. ఈ డెసిషన్ ద్వారా వాళ్ళందరికీ న్యాయం చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ నిజాయితీగా ఎగ్జామ్ రాశారు. కాబట్టి నిజాయితీగా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ న్యాయం చేకూరుతుందని అండ్ వన్స్ అగైన్ సెంట్రల్ గవర్నమెంట్ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కూడా అభ్యర్థిస్తున్నారు. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం.